హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పీపీఆర్స్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఏంటి ఇంత లగేజ్ సర్దుకొని ఎక్కడికి రెడీ అయ్యా అనుకుంటున్నారా? మా ఊరిలో పోలేరమ్మ వారి తిరునాళ జూన్ 11న. సో, నేనైతే ఒక 5 డేస్ ముందే స్టార్ట్ అయిపోయా. నాకు ట్రైన్‌లో అయితే ఫుల్ నిద్రొచ్చేసింది. ఎందుకంటే నాకు ఆ ముందు రోజే నైట్ షిఫ్ట్ అయింది. సో, ఇంక నేనైతే నైట్ షిఫ్ట్ చేసి నిద్రపోకుండా ట్రైన్ ఎక్కేసరికి నాకైతే ఫుల్ నిద్రొచ్చేస్తుంది. సో, ఇంకా ఎలాగో ఇంటికి వెళ్ళిపోయి ఫస్ట్ డే అయితే కొంచెం రెస్ట్ తీసుకున్నా. అండ్ ఇంకా నెక్స్ట్ డే నుంచయితే కొంచెం ఇంటిని అది క్లీన్ చేయడం స్టార్ట్ చేశాము. సో, ఇంకా ఇదొచ్చేసయితే హాల్ అండ్ ఇంకా ఇది నెక్స్ట్ ఒక బెడ్‌రూమ్ అండ్ ఇదైతే ఇంకో బెడ్‌రూమ్ అండ్ ఈ రూమ్‌నయితే మేమొక స్టోర్ రూమ్‌లా జేశాము. ఇంకా నెక్స్ట్ ఇదైతే డైనింగ్ హాల్ అనుకోవచ్చు. ఎందుకంటే డైనింగ్ టేబుల్ ఉంది కదా! సో, ఇంకా నెక్స్ట్ వచ్చేసి కిచెన్. మా ఇల్లు చూసి భయపడకండి ఇలా ఉంది ఏంటి ఇంత దట్టీగా ఉందని చెప్పి. ఎందుకంటే మా అమ్మ వాళ్ళేమన్నా హైదరాబాద్‌లో ఉంటారు. నేనేమో చెన్నైలో ఉంటాను. సో, ఇంకా ఇక్కడ ఎవ్వరూ లేకపోయేసరికి ఇల్లు బాగా డస్ట్ పట్టింది. సో, మేమైతే మెయిన్‌గా ఇల్లు మొత్తం క్లీన్ చేద్దామని చెప్పి వచ్చాము. నెక్స్ట్ టైమ్ మళ్ళీ మా ఇంటికి వెళ్ళినప్పుడు మా ఇంటినైతే నీట్‌గా, క్లీన్‌గా ఉన్నప్పుడు ఒక హోమ్ టూర్ వీడియో చేస్తాను. ఈ టెడ్డీ బేర్ చూసారా? నాకు మా ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చింది. నా బర్త్‌డేకి నా బీటెక్ థర్డ్ ఇయర్‌లో ఉన్నప్పుడు. అండ్ ఇంకా అలాగే ఏసీ కూడా డస్ట్ పట్టింది. కూలింగ్ రాకపోతుంటే దాన్ని సర్వీసింగ్ చేయించాం. సర్వీసింగ్ చేయించాకైతే కూలింగ్ బాగా వస్తుంది. ఇక్కడ చూసారా నేను కూడా ఎంత కష్టపడుతున్నానో. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా మగువా మగువా ఇంకా నెక్స్ట్ డే ఎలాగూ మా ఊరొచ్చాం కదా అని చెప్పి నేను, మా అమ్మ, మా నాన్న అయితే బాపట్ల ఎళ్ళాం. ఎందుకంటే అక్కడ మా అక్క ఒకళ్ళు కళ్ళు చెక్ జేస్తారు. అక్కడ మాధవి ఆప్టికల్స్ అని చెప్పి ఆ ఏరియా పేరు నాకైతే సరిగ్గా తెలీదు. మేబీ రథం బజార్ అంటారనుకుంటా. నాకు అంతగా తెలీదు. సో, అక్కడైతే ఉంటుంది మాధవి ఆప్టికల్స్ అని చెప్పి. మీకెవరైనా అక్కడ బాపట్ల దగ్గర ఏరియాస్ ఉంటే వెళ్ళొచ్చు. చాలా బాగా చెక్ జేస్తారు అండ్ చాలా రిసీవ్ చేసుకుంటారు. మేమైతే వెళ్ళాము. ఇంకా కళ్ళు చెక్ చేయించుకొని ఇంకా వెళ్ళబోతుంటే మాకైతే బయట ఎండ మామూలుగా లేదు. ఇంక అందులోనూ బాపట్లొచ్చాక బాదం పాలు తాగకపోతే బావుండదు కదా! అక్కడ అసలే ఫేమస్. సో, ఇంకా మేమైతే బాదం పాలు తాగేసి ఇంకా రిటర్న్ అయిపోయాం కళ్ళు చెక్ చేయించుకొని. సో, ఇంకా నెక్స్ట్ డే తిరునాళ్ళొచ్చేసింది. నేనైతే ఇలా రెడీ అయ్యా. ఫస్ట్ అయితే తిరునాళ్ళ రోజు సిరిమానొస్తుంది. అంటే చాలామంది వేషాలు వేసుకొని వస్తారు. అందరూ వేషాలు వేసుకున్న వాళ్ళని తీసుకొని వెళ్ళడానికి కొంతమందొస్తారు. వేషాలు వేసుకున్న వాళ్ళని టెంపుల్ దగ్గరికి తీసుకొని వెళ్ళి, మళ్ళీ టెంపుల్ దగ్గర నుంచి ఊరి మిడిల్ వరకు వస్తారు. సో, ఇంకా మేమైతే అక్కడికి వెళ్ళిపోయాము. అది అయ్యాక అక్కడే ఇంకా కొంతమంది తప్పెట్ల వాళ్ళు డీజే పెట్టుకొని, డీజే సాంగ్స్ పెట్టి కొన్ని యాక్టివిటీస్ చేస్తారు. అది చూసి ఇంక మేమైతే ఇంటికొచ్చేసాము.
అన్నయ్యకి వీడియో కాల్ చేయాల్సింది కదా. ఇప్పుడు మనకెంత ఇంక చెప్పు, దానికంటే 2.5 గంటలు ఎక్కువ వేసుకో పొద్దున పూట. ఎంత ఇంక చెప్పు. అన్నయ్యలకి 9:30 అయ్యింది, 8:30 9:30 అయ్యింది మార్నింగ్. ఆదిశక్తి
ఇంతకుముందు చేశారు నాన్న. ఇంక అంతా అయిపోయాక నైట్ తిరునాళ్ళకి స్టార్ట్ అయిపోయాము. సో, మేమైతే ఫస్ట్ అన్నీ బయట షాప్స్ అన్నీ చూస్తూ అలా వెళ్ళిపోయాము. ఈ ఇయర్ ఏంటంటే చాలా అంటే చాలా షాప్స్ పెట్టారు. అంటే ఎప్పుడు గూడా ఇన్ని షాప్స్ అయితే పెట్టరు. అండ్ ఇంకా ఇంతమంది జనాలు కూడా ఉండరు. బట్ ఈ ఇయర్ చాలామంది జనాలున్నారు. అండ్ చాలా షాప్స్ కూడా ఉన్నాయి. ఇంతకుముందు అసలు చెప్పుల షాప్స్ ఉండేవి కాదు. అండ్ స్పెక్స్ అంటే కూలింగ్ గ్లాస్ షాప్స్ ఉండేవి కాదు. అండ్ ఇంకా టాటూ షాప్స్ కూడా ఉండేవి కాదు. బట్ ఈ ఇయర్ అవన్నీ చాలా చాలా పెట్టారు. అండ్ ఇంకా మ్యాక్సిమం అన్ని షాప్స్‌లో ఎలా ఉన్నాయంటే ఏ ఏ ఐటెమ్ అయినా ₹100 అని చెప్పి ఫిక్స్డ్ ప్రైస్ పెట్టారు. బట్ ఎప్పుడు అవేం పెట్టేవాళ్ళు కాదు. బట్ ఈ ఇయర్ పెట్టారు. సో, నేనైతే మీకు వీడియో మిడిల్‌లో ఒక స్కూల్ అయితే చూపిస్తా. శ్రీ సాయి విద్యా నికేతన్ హై స్కూల్ అని. సో, నేనైతే చిన్నప్పుడు ఆ స్కూల్‌లోనే చదువుకున్నాను 10th వరకు. అండ్ ఇంకా టెంపుల్ నైట్ వ్యూ కూడా చూపిస్తాను. అండ్ ఇంకా లాస్ట్‌లో మేమైతే కరెంట్ ప్రభలు చూసేసి ఇంక ఇంటికి వెళ్ళిపోయాము. నేనైతే తిరునాళ్ళ మొత్తం వీడియో పెడదాం అనుకున్నా. బట్ మొత్తం పెడితే మీకైతే బోర్ కొడుతుందని చెప్పి నేను మొత్తం పెట్టలేదు. కొంచెమే పెట్టాను. మీరైతే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి.
సో, ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే పొంగల్ పెట్టుకొని రెడీ అయ్యి టెంపుల్‌కెళ్ళాము. ఇంకా నేనైతే మా ఫ్రెండ్‌కి ఒక కూలింగ్ గ్లాస్ అండ్ ఇంకా ఒక కీ చైన్ గూడా తీసుకున్నా. కీ చైన్ అయితే చాలా అంటే చాలా క్యూట్‌గా ఉంది. సో, ఇంకా నేను అదే రోజు ఈవినింగ్ అయితే స్టార్ట్ అయిపోయా చెన్నైకి. ఫైనల్లీ నేనైతే చెన్నై వచ్చేసాను. సో, మా ఊర్లో తిరునాళైతే ఇలా జేసుకున్నాము. అండ్ ఇంకా నా ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి.